వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. పోలీస్ అధికారులు వైసీపీ జెండా మోస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులపై హత్యాయత్నం నేరం కేసులను నమోదు చేస్తామని టీడీపీ నాయకులను బెదిరిస్తున్నారని, ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకునే విధంగా ప్రణాళిక రూపొందించవలసిన అవసరం ఉందని గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన టీడీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. బాబుతో నేను కార్యక్రమం లోగోను టీడీపీ నాయకులు ఆవిష్కరించారు. నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, సోమవారం నాడు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన భారత్ బంద్ గూడూరు నియోజకవర్గంలో విజయవంతంగా జరిగిందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ అరెస్టులు చేశారని, అదేవిధంగా గూడూరు పట్టణ మరియు మండల పరిధిలోని టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టులు చేసి హౌస్ అరెస్ట్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. బుధవారం నుంచి పార్టీ పిలుపు మేరకు నిర్వహించనున్న రిలే నిరాహార దీక్షలకు గూడూరు పట్టణంలోని పబ్లిక్ ప్లేసుల్లో చేపట్టేందుకు పోలీసు అధికారులు అనుమతులు నిరాకరిస్తున్నారని, కావున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అయితే ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ మరియు మండల స్థాయి కమిటీల సభ్యులు, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు కార్యక్రమం పూజించి నెల్లూరు జిల్లాలో బ్రహ్మాండటువంటి మద్దతు బాబుగారికి మూడబెట్టబోతున్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ముఖ్యంగా రేపటి నుంచి జిల్లా అధ్యక్షుడు కాన్స్టిట్యూన్స్ వైద్యుగా చేయమని చెప్పారు. జిల్లా అధ్యక్షుడికి స్థలం అయితే పబ్లిక్ ప్లేస్ లో కుదరదు సార్. ఎవరు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి పోలీసు మధ్యాహ్నం ఎంత పంపిస్తే మీరు ఎస్పీ గారితో మాట్లాడండి, మీరు ఎక్కువ గుర్తు చేసుకుంటామా ఎక్కడ బయట పెడుతున్నామో కేసులు పెడతాము చెప్పారు సార్. కాబట్టి ఎక్కడ అంటే పబ్లిక్ ప్లేస్ లో పర్మిషన్ ఇవ్వకపోతే మేము పాఠశాలలో కూర్చోవాలా, ఇక్కడ కూర్చోవాలనే ఒక క్లారిటీ నిలబడినటువంటి అవసరం తెలియజేస్తున్నాం సార్. ఏదైనా మనకు పబ్లిక్ ప్రైవేట్ సైట్ ఉంటే కూర్చోవచ్చు. రోడ్డు చేసేకైనా రోడ్డు మీద కాకుండా ప్రైవేట్ సైట్ మనకుంటే ఓపెన్గా మనం వేసుకుంటాం. అది ప్లాన్ చేద్దాం. ఫస్ట్ ప్రైవేట్ అదే అందరికి డిస్కషన్ వస్తుందని చెప్పుకోలేదు. అట్లాగే పోలీసు ఏం చేస్తుందంటే కేసులు విరోధంగా పడుతుంది సార్. నిన్న మా చిట్టమూరు మండలంలో మా కిషోర్ వెంకటరమణ కొట్టారు సార్. రాజగోపాల్ రెడ్డి వయసులో సీనియర్ ఆయన కూడా కొట్టారు. కారణంగా కొత్త విషయం డిఎస్పీ అయితే ప్రతి ఏడు దగ్గర మా నాయకులు అందరినీ ఉద్యమం 3 తీసుకుని ఇన్ఫర్మేషన్ చేశారు సార్. 100 రోజు ఒక్క లీటర్ కూడా కరెక్ట్ చేస్తాం కూడా. కానీ దేవుడి వల్ల ఒక ఫోన్ కాల్ అందరికీ చేశాం సార్. అందరూ కూడా స్వచ్ఛందంగా మొత్తం బ్రహ్మాండంగా బంద్ చెప్పడం జరిగింది సార్. ఒక మేము కూడా అంత బ్రహ్మాండంగా బంద్ సక్సెస్ కాదు. వాళ్ళు ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి బంధం చేశారు సార్. కాబట్టి హెరాస్మెంట్ ఎక్కువ పోతుంది సార్. మాట్లాడితే అత్యాచార కేసులు పెట్టాలని చెప్పి ప్రకటిస్తున్నారు. 24 గంటలు పోలీసు అంతా ఇతను 3 రోజులు హెరాస్మెంట్ సార్. టోటల్ సీఏలు, డిఎస్పీ అంతా మా ఇంట్లోనే. బయటకు వస్తే నేను ఇక్కడ శ్రీనివాస పెడతాను, ఇబ్బంది పెడతాను. మా నాయకులందరినీ కూడా అందరినీ స్టేషన్ పిలిపించి భయపిస్తున్నారు. వాటిల్లో 10% చెరువులో 10% వాటిలో విజయలోను అలాగే గుడి రైతు తెచ్చుకోవాలని వాళ్ళని వృద్ధాన్ని భయంకరంగా వేధించే పరిస్థితి. అంటే పక్కగా పోలీసు వ్యవస్థ అందరూ కదా సార్, డిఎస్పీ స్థాయి అధికారులు పక్కగా వైఎస్ఆర్సీపీ జెండా మోస్తూ ప్రచారం కూడా చేస్తున్నారు సార్. వాళ్ళు స్వచ్ఛందంగా వ్యాపారస్తులు అంగట్లు మూస్తే ఎవరు అంగట్లు మీరు అంగటి తెరవాలని ఉన్నామని చెప్పి వీలైనగా ఆ అంగటి దగ్గరికి వచ్చి చెప్పి కార్యక్రమం
కాబట్టి అధికారుల పట్ల రాబోయే రోజుల్లో కఠినంగా నిర్ణయాలు తీసుకోకపోతే మన లీడర్స్ ఇబ్బంది పడే ప్రమాదం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం సార్. కాబట్టి రేపటి నుండి ఏ విధంగా మనం చేయాలనే విషయం మీరు పెద్దలు నారాయణ గారు మీరు మాకు చెప్తే దాని ప్రకారంగా మేమంతా ఫాలో అవుతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం సార్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ పరిధిలోని చిట్టమూరు మండలం కేంద్రమైన చిట్టమూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా చిట్టమూరు మండల టీడీపీ అధ్యక్షుడు కిషోర్ నాయుడు మరియు మండల టీడీపీ కమిటీ నాయకులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. చిట్టమూరు మండల టీడీపీ కార్యాలయంలో ప్రారంభించిన రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటాలతో ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకి ప్రజల ఆదరణ పెరిగిపోతుందని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసత్య ఆరోపణలు చేస్తూ దొంగ కేసులను నమోదు చేసి అక్రమ అరెస్టు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం మరి గుర్తు పెట్టుకొని మరి చక్కెర వడ్డీతో కూడా ఇస్తామని తెలియజేసుకుంటూ సైకో పోవాలి ఇదేమి రాజ్యం 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకిల్ రావాలి సైకిల్ రావాలి సైకిల్ రావాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకో పోవాలి కట్టించినటువంటి హాస్పిటల్ కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కట్టించిన హాస్పిటలే. అట్లాగే అక్కడ బాబు గారు లోపలున్న గమనుండ అక్కడ ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి సంస్థ నుండి లోపల జైల్లో అది 70 ఎకరాల విస్తీర్ణత జైలు. అది నిన్న పోయి అంతా కూడా ఆడ పరిశీలిస్తున్నాడు. అంటే అక్కడ కూడా అతను నిద్ర పట్టడంలే. ఎందువల్లంటే ఆయన చేసినటువంటి పని అటువంటిది. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఇంత అసహ్యమైన చర్య ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చేశారబ్బా అనేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాడు. ఎవరిని కదిలించినా, విద్యార్థిని కదిలించినా, చదువుకున్న వాడిని కల్పించినా, అవ్వని కదిలించినా, తాతని కదిలించినా, రైతుని కదిలించినా, సామాన్య జనాల్ని కదిలించినా అందరూ చెప్తున్నారు ఇటువంటి సిగ్గుమాల చేల ఎవరు చేరాయా ఇతను కాబట్టి చేశాడు, ఇంకితను అవుట్, ఇతని పని అయిపోయింది, ఇతను ఫుల్ స్టాప్ పెట్టేసింది రాష్ట్ర ప్రజలు అని చెప్పేటువంటి కార్యక్రమం. అట్లాగే ఇటీవల జరిగినటువంటి అంతర్జాతీయ సర్వే మీడియాలో ఇప్పటికిప్పుడు ఎవరితో పొత్తు లేకపోయినా తెలుగుదేశం పార్టీకి 15 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే మనం ఈ యొక్క రాష్ట్రంలో మళ్ళీ గెలిచేది కష్టంగానే ఉండి ఏం చేస్తే బాబు గారి పైన చెడ్డ పేరు తీసుకొస్తామని చెప్పి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పి దాన్ని పెట్టి ఆయన్ని ఈరోజు అక్రమంగా రిమాండ్ పంపించడం. దాని తర్వాత ఇంకా భయపడడం. లోకేష్ బాబు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, వీళ్ళని కూడా పంపిస్తామని చెప్పి ఆయన రావడం. అట్లాగే లండన్ నుండి రావడం ఆయన ఈ సంబంధించిన డిపార్ట్మెంట్తో ఒక మీటింగ్ పెట్టుకొని మిగిలిన వాళ్ళని కూడా వదలొద్దు అనేటువంటి ఒక సంకేతికం ఇచ్చిన విషయాన్ని మీరు పేపర్లో చూస్తున్నారు. అయితే మేము చెప్పేది ఏంటంటే ఎక్కడైతే అక్రమం జరిగాయో, ఎక్కడైతే డబ్బులు దారి మళ్ళాయో అంటున్నారో ఆ కంపెనీలో చెప్పాయి. ఆ కంపెనీ CEO చెప్పాడు. ఏమని చెప్పాడు? అయ్యా మేము 370 కోట్ల సంబంధించినటువంటి మెటీరియల్ మేము సప్లై చేసాము మా కంపెనీ నుంచి. మా దగ్గరికి వస్తే మా ఆడిటర్లు మీకు లెక్క చూపిస్తారు. అసలు మమ్మల్ని విచారించకుండానే దీంట్లో చంద్రబాబు నాయుడు సంబంధం ఎట్లా చెప్తామని చెప్పి ఒక దానికి సంబంధించినటువంటి వినేల్కర్ అధినేత చెప్పాడు. అట్లాగే రమేష్ గారు
వాళ్ళు చెప్పడం ఏంటి రిమాండ్ రిపోర్ట్లో, ఈ రమేష్ గారు మ్యాజిస్ట్రేట్ దగ్గర మరణ వాంగ్మూలం ఇచ్చాడు, దాని ప్రకారంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశామని చెప్పారు. ఆయనే చెప్పాడు అసలు నేను ఇచ్చింది వేరు, మీరు రాసుకుంది వేరు, మీ ఇష్ట ప్రకారంగా రాసుకొని మీరు చంద్రబాబు నాయుడు గారిని పెద్ద మనిషిని అరెస్ట్ చేయడం తప్పని చెప్పి నిన్న కూడా ఆయన పనిచేస్తున్నటువంటి మెగా కృష్ణారెడ్డి సంబంధించిన సంస్థలు కూడా రాజీనామా ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణ టీడీపీ కమిటీ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నల్ల వస్త్రాలు ధరించి నిరసన తెలుపుతూ బుధవారం రిలే నిరాహార దీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు పట్టణ టీడీపీ కమిటీ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు మాట్లాడుతూ వైసీపీ నియంత పాలనలో మా అధినేత చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ తప్పుడు కేసులు నమోదు చేసి అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్కు పంపడం జరిగిందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి చెంచురామయ్య, టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్ రాజు, ఇజ్రాయెల్ కుమార్, రహీం తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాలు ఇవన్నీ మనకు జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఖండించండి. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని, చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని తెలుగుదేశం మాకొద్దు రాజారెడ్డి రాజ్యాంగం. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని ఖండించండి. చంద్రబాబు నాయుడు గారి అక్రమ గారు మేమంతా, బాబు గారు మేమంతా, బాబు గారు మేమంతా. మా ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు బనాయించి ఆయన్ని జైలుకు పంపారు. పంపి ఏదో ఘనకార్యం చేసినట్టుగా వైకాపా నాయకులు పండుగ చేసుకున్నారు. ఏదో ఘనకార్యం చేశాము, ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి వ్యక్తిని జైలుకి పంపించాము అని వాళ్ళ ఆనందంలో తేలుతున్నారు. ఆ నిప్పు లాంటి వ్యక్తి ఆయన ఈ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు మన బిడ్డలు అమెరికాలో అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ మహానుభావుడు పుణ్యం. ఆ రోజు ఐటీ స్థాపించి అభివృద్ధి చేశాడు. అది ఈరోజు చూస్తున్నారు, నా టీవీలో చూపిస్తున్నారు. హైదరాబాద్ కానీ విదేశాల్లో ఉండే మన తెలుగువారు కానీ ఈరోజు మేము ఈ భవిష్యత్తు ఈ హోదాలో ఉన్నామంటే ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఆ రోజు భిక్ష ఇది. మీ కళ్ళ కనబడుతుంది. అయినా మీరు ఆ టీవీలో మీరు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రం దోచేశాడు, మేము మహా ఇల్లాలమే, మేము చాలా పవిత్రమే, మా పవిత్రత నిరూపించుకోవడానికి చంద్రబాబు నాయుడు మేము జైల్లో పెట్టాము అని చెప్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి ఆయనకి తగువైన వసతులు లేవు. ఆయన చల్లనీళ్ళు ఇస్తున్నారు స్థానానికి. ఏ టైంలో ఆయనకి ఏం జరుగుతుందని ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ ఊడిపోతున్నారు. ఏ టైంలో జరుగుతుందో ఆయనకు ఆపుతున్నది. ఆయన చాలా భయపడుతుంది రాష్ట్రం. ఏమైనా జరిగితే రాష్ట్ర పరిస్థితి ఏంది అని. మేమందరం చంద్రబాబు నాయుడు అండ ఉన్నాము, ఆయనకి భరోసా ఇస్తున్నాము. మా నాయకుడి గాన ఏమన్నా జరిగితే ఆంధ్ర రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది. కానీ మీ ముచ్చటంతా మా నాయకుడు వస్తాడు స్వాతి ముఖ్యమంత్రిగా, ఖచ్చితంగా మళ్ళా 24లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. మీ ముచ్చట్లన్నీ ఇంకా శుద్ధంగా నెరవేర్చేదానికి మీరు మర్చిపోయినా మేము జ్ఞాపకం చేసి మీ ముచ్చట్లు తీరుస్తామని చెప్తున్నాం.
తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ఈరోజు నుండి మేమందరం కూడా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినందుకు నిరసన దీక్ష ప్రారంభించడం జరిగింది. చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా అన్యాయము. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నదులకే జగన్మోహన్ రెడ్డికి మతిపోయినట్లుంది. గతంలో ఆయన 16 నెలలు జైల్లో ఉండి కొన్ని వేల కోట్ల కుంభకోణాల్లో ఉండి ఈరోజు నేను ఒక్కడనే ఎందుకు జైల్లో ఉండాలా, అందరినీ కూడా జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధింపు చర్యగా ఆయన మీద అభియోగాలు మోపి ఏదో ఒక విధంగా ఆయన్ని జైల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇవన్నీ జరగవు. ఆయన ముత్యము ఘనంగా బయటకు వస్తాడు. ఇప్పుడు ఆయన అక్రమంగా ప్రవర్తిస్తున్నందువల్ల రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీతో గెలిచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలతో ఆయన ముఖ్యమంత్రి అయ్యేదానికి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనని మేము ఖండిస్తూ మేము చంద్రబాబు నాయుడు త్వరగా బయట రావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఈరోజు మా జాతీయ అధ్యక్షులు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టుకి నిరసనగా గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. పూర్వాపరాలు ఆలోచిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకుల్ని వారిని టార్గెట్ చేస్తూ వారి మీద అక్రమ కేసులు బనాయించి వారిని జైలుకు పంపించేదే లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారిని, అదేవిధంగా బీసీ నాయకులు మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని, ఆ విధంగా ఇంకా అనేక మంది నాయకుల్ని అక్రమ కేసులు బనాయించి జైలు పంపించడం జరిగింది. అంతేకాకుండా కింద స్థాయి నాయకత్వంలో కూడా ఎక్కడైనా నిరసన దీక్ష చేస్తే వాళ్ళ మీద ఏదో ఒక అక్రమ కేసు. ఇప్పుడు ఇటీవల వెంకటగిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద అంగళ్ళు సెంటర్లోను పొంగనూరులోనూ దాడి జరిగితే దాన్ని నిరసిస్తూ వెంకటగిరిలో ఒక నిరసన కార్యక్రమం చేసి జగన్మోహన్ రెడ్డి గారు దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే దాని మీద 307 కేసు. దాంట్లో విచిత్ర విధంగా కేసులు అల్లి వాళ్ళని నిర్బంధించడం జరిగింది. నిన్న బాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత కాళేశ్వరంలో తెలుగుదేశం పార్టీ నాయకులను అక్రమంగా ఉదయం తీసుకుపోయి సాయంకాలం దాకా పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తే అక్కడ ఏమయ్యా ఉదయం తీసుకొచ్చారు, ఇంత రాత్రి అయిన దాకా మమ్మల్ని ఎక్కడ పెట్టున్నారని చెప్పని నాయకులు డిమాండ్ చేస్తే అక్కడ ఏఎస్సీ మీద హెడ్ కానిస్టేబుల్ మీద దాడి చేసి చంపబడినారని చెప్పి తెలుగుదేశం నాయకుల మీద 307 కేసు పెట్టి జైలు పంపించడం జరిగింది. అదేవిధంగా సచివాడు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ తగలబెట్టారని చెప్పి వారి మీద 307 కేసున్నారు. చంద్రబాబు నాయుడు కేసులో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం అందించే పథకాలు అందుతున్నాయా లేదని సర్వేలు చేయించుకుంటున్నారు. ఈరోజు గూడూరు పట్టణంలో కూడా అనేక ప్రాంతాల్లో సర్వేలు చేయించుకుంటుంటే గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరుగుతుంటే ప్రజల్లో నుంచి పూర్తి వ్యతిరేకత ప్రభుత్వం మీద వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా అనుకూలం ఏర్పడింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది. రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఎలాగైనా చేసి మళ్ళా మనం గెలవాలనే తపనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ప్రజలు ఎలాగైనా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి చంద్రబాబు గారిని మరలా ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి కుయుక్తులన్నిటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ భయపడదని తెలియజేస్తూ రాబోయే త్వరలో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాబోతోంది. ఈ కేసులో నుంచి పూర్తిగా ఆయన కడిగిన ముత్యంలో బయటికి రాబోతున్నాడని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసులో మద్దతుగా నిలవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు సుల్లు గారి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు ఈ సభ అధ్యక్షులైనటువంటి పులి శ్రీనివాసరావు గారి అధ్యక్షతన రిలే అధ్యక్షులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీక్షల్లో
ఎంతో బాధతో అతి కష్టంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒక దశ దిశ లేకుండా ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రదాత అయినటువంటి ఒక మహనీయుడు, ఒక గొప్ప వ్యక్తి, తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పాలు చేసి వికటాటాసం చేస్తున్నటువంటి ప్రత్యర్థులకు ఇదే మాట చెప్తున్నాను. ఈరోజు మీరు ఆనందించవచ్చు, అది తాత్కాలికమే. శాశ్వతమైనటువంటి బాధ కలిగే రోజు మీకు ముందుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే దాని సంబంధిత ఆధారాలు, నిరూపణలు కావాలి. ఏదో బలవంతంగా మీ చేతిలో ప్రభుత్వం ఉందని చెప్పని మీరు ఆ ప్రభుత్వం ఉందని ఆ యొక్క వ్యవస్థని మీ చేతిలో తీసుకొని మా నాయకుడి పైన ఏ విధమైన రుజువులు లేకుండా కూడా మీరు ఏదైతే అవినీతి చెప్తున్నారో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించి చేసినటువంటి వ్యవస్థల మీద వారందరూ వచ్చి అయ్యా మాకు ఇక్కడ ఏ అవినీతి జరగలేదు, ఆయనకి ఏ పాపం తెలియదని వాళ్ళు చెప్తున్నా కూడా మీరు జరిగిందని చెప్పి మీరు వాదిస్తూ ఆయన జైలు పాలు చేయడం చాలా బాధాకరం. ఇది రాష్ట్రం మొత్తం కూడా మీ మీద శాపనార్థాలు పెడుతుంది. మీరు చేసిన దానికి మీరు ఆనందిస్తున్నారేమో కానీ మీరు ఈరోజు ప్రజలపై అడగండి, అంత వయసులో అంత పెద్ద 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మీద మీరు చేసినటువంటి అభాండాలకి తగిన మూలం తెలుసుకునే రోజు దగ్గరుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. గత శుక్రవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని భారతదేశంలో ఉండే చంద్రబాబు నాయుడుకు ఉండే రాజకీయ శక్తులంతా ఏకమై రాజ్యాంగ ఉల్లంఘన చేసి అక్రమ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఉభయ రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలంతా దీనికి చాలా బాధాతత్వ ఉదయాలతో ఉన్నారు. అక్రమ అరెస్ట్ అని చెప్పి ఈ రెండు రాష్ట్రాల్లో ఉండే ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప వ్యక్తిని అరెస్ట్ చేసి తెలుగుదేశం పార్టీ క్యాడర్ని ఇబ్బంది పెట్టడం కోసం రానున్నటువంటి ఎన్నికల్లో ఏదో జరిగిపోతుంది, తెలుగుదేశం పార్టీని ఇబ్బందులు పాలు చేస్తున్నామన్న విషయం కోసం కేవలం ఒక రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఆయన్ని ఎంత అక్రమ కేసులు పెట్టినా ఏం చేసినా తొందరలో ఆయనకు ఎటువంటి ఇది లేకుండా జైలు నుంచి రిలీజ్ అయ్యి వస్తారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయన ఎన్నంటి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ కు ప్రభుత్వ ఎంప్లాయీస్ యూనియన్ సంఘాలలో ఒకటిగా గుర్తింపు లభించడం జరిగిందని, అందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని గూడూరు ఆర్టీసీ డిపో ఏపీపీ టీడీ ఎంప్లాయీస్ యూనియన్ డిపో అధ్యక్షుడు నారాయణ తెలిపారు. బుధవారం గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఏపీపీ టీడీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కేక్ కట్ చేసి పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్ ను ప్రభుత్వ ఎంప్లాయీస్ యూనియన్ గా గుర్తించాలని ఏపీపీ టీడీ ఎంప్లాయీస్ యూనియన్ అనేక పోరాటాలు చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీ టీడీ ఎంప్లాయీస్ యూనియన్ ను ప్రభుత్వ ఎంప్లాయీస్ యూనియన్లతో సమానంగా గుర్తించినట్లు జీవో విడుదల చేయడం జరిగింది. దీంతో గూడూరు పట్టణంలో ఆర్టీసీ డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ జరుపుకున్న సంబరాల్లో ఎంప్లాయీస్ యూనియన్ డిపో అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న సుమారు 50,000 మంది ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం వారి సమస్యల పరిష్కారానికి ఎంప్లాయీస్ యూనియన్ కృషి చేయవలసిన బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. ఈరోజు
ఆర్టీసీ కార్పొరేషన్లో నుంచి ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ట్రేడ్ యూనియన్గా ఉండకూడదని, అసోసియేషన్లో ఉండాలని గవర్నమెంట్ ఏ రోజైతే మనకి షరతు పెట్టిందో ఆ రోజు ఏపీపీడీ ఎంప్లాయీస్ యూనియన్ని అసోసియేషన్గా ఏర్పరిచి రికగ్నైజ్ చేయడం జరిగింది. గత కొన్ని నెలల పాటు మన యూనియన్ గవర్నమెంట్లో రికగ్నైజ్డ్ అసోసియేషన్గా ఉండేదానికోసం మన అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర గారు అయితేనేమి, అమరావతి సెక్రటరీ జనరల్ దామోదరరావు గారు కానీ చేసిన ప్రయత్నాల వల్ల నిన్నటికి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా సిఎస్ గారు అయితేనేమి, మన ఎండి ద్వారకా తిరుమలరావు గారు అయితేనేమి వీళ్ళు చేసిన ఫలితం వల్ల ఏపీపీడీ ఎంప్లాయీస్ యూనియన్కి ఆర్టీసీలో ఏపీపీడీ డిపార్ట్మెంట్లో రికగ్నైజ్డ్ అసోసియేషన్గా నిన్న మనకు ఒక లెటరు ఇవ్వడం జరిగింది. ఈ లెటర్ ఇచ్చిన దానివల్ల కార్మికుల యొక్క ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏమైతే గవర్నమెంట్తో కానీ సిఎస్ఓ గారు కానీ ఏదైతే చర్చలు జరపాలో చర్చలు జరిపే దాంట్లో ఆర్టీసీలో ఉన్నటువంటి అనేక యూనియన్లలో గుర్తింపు సంఘంగా మనకు వచ్చింది కాబట్టి ఒక బాధ్యత గల అంటే ఆర్టీసీలో పనిచేసినటువంటి సుమారు 50,000 మంది ఉద్యోగస్తులకి సపోర్టుగా ఏపీపీడీ ఎంప్లాయీస్ ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా మనం తెలియజేసుకుంటున్నాము. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్కి ప్రభుత్వంలో కలిసిన తర్వాత నిన్న 12/9/2023 జీవో నెంబర్ 97తో గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఆ గుర్తింపు సందర్భంగా ఈరోజు అన్ని డిపోల్లో రాష్ట్రం మొత్తం అన్ని ఆఫీసుల్లో కూడా పండుగ వాతావరణంలో ఉత్సవం చేసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో ఉన్నాము. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్కి స్థాపించి ఇప్పుడు 73 సంవత్సరాలు అయింది. 1952లో 11/7/1952లో ఎంప్లాయీస్ యూనియన్ స్థాపించిన తర్వాత 2000 వరకు రికగ్నేషన్లో ఉన్నాము. ఇప్పుడు తర్వాత ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత ఈరోజు మళ్ళీ మనకు గుర్తింపు ఇవ్వడం ఇది చాలా శుభ పరిణామం. దీని సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా కట్టుబడి కంకణబద్దులయ్యి ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి బాధ్యతగా పనిచేయాలి. పనిచేసేదానికి ధర్మంలో విధి విధానాలు తీసుకొచ్చే దాంట్లో కానీ ఈ ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు కానీ అన్ని రాబట్టేదానికి ఎంప్లాయీస్ గా కట్టుబడి పనిచేస్తామని రాష్ట్ర కమిటీగా ఈరోజు తెలియపరుస్తున్నాం. పంపలేరు బ్రిడ్జ్ నిర్మాణం కారణంగా గూడూరు నుంచి నెల్లూరుకు సాదిపేట వైపు వెళ్లడానికి వాహనాలకు అనుమతి లేదని, మినీ బైపాస్ పై వాహనాలు వెళ్లాలని ఆదిశంకర కాలేజీ నుంచి పట్టణంలోకి వచ్చే వాళ్లు రాంగ్ రూట్ లో ప్రయాణిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని గూడూరు రూరల్ సీఐ దశరథ రామారావు హెచ్చరించారు. పంబలేరు చట్టపై నూతనంగా బ్రిడ్జ్ నిర్మాణం కారణంగా సాధుపేట వైపు నెల్లూరు వెళ్లేందుకు వాహనాలను మినీ బైపాస్ వైపు దారి మళ్లించారు. రూరల్ సీఐ దశరథ రామారావు తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు వైపు వెళ్లేందుకు వాహనాలను మినీ బైపాస్ వైపు దారి మళ్లించడం జరిగిందని, అయితే ఆదిశంకర్ కాలేజీ నుంచి గూడూరు వైపు వచ్చే వాళ్లు రాంగ్ రూట్ లో వచ్చి మినీ బైపాస్ వైపు వెళ్తున్నారని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. రాంగ్ రూట్ లో వచ్చే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. గూడూరు పట్టణ ప్రజలకు మరియు గూడూరు రూరల్ మండల ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనకి గూడూరు టౌన్లో సాధుపేట నుంచి ఆదిశంకర వైపు వెళ్ళే రూట్లో అక్కడ బ్రిడ్జి వర్క్ జరుగుతూ ఉంది కాబట్టి నెల్లూరు వైపు నుంచి వచ్చే వాహనదారులు రాంగ్ రూట్ వచ్చే అవకాశం ఉంది. మినీ బైపాస్ రోడ్ అంటే నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి నేషనల్ హైవే ఎక్కే రూట్కి ఆదిశంకర నుంచి రాంగ్ రూట్ వస్తూ
కొన్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేము ఆదిశంకర దగ్గర, అదేవిధంగా నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి నేషనల్ హైవే ఎక్కే దగ్గర మా యొక్క పోలీసు పికెట్ కూడా వేయటం జరుగుతూ ఉంది. రాంగ్ రూట్ వచ్చే ప్రతి వాహనాన్ని కూడా మేము సీజ్ చేయడం జరుగుద్ది. కనుక వాహనదారులు కానీ, అదేవిధంగా ఆదిశంకర కాలేజీ స్టూడెంట్స్ కానీ, మరియు పెద్ద వాహనాలు కానీ ఎవరైనా కానీ రాంగ్ రూట్ను ఎవరు కూడా రాకూడదు. అలాంటి రాంగ్ రూట్ను వచ్చి డేంజరస్ డ్రైవింగ్ కింద పరిగణించి వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేస్తాం. ఎందుకంటే రాంగ్ రూట్ వచ్చారంటే ఆటోమేటిక్గా చెన్నై వైపు నుంచి నెల్లూరు వచ్చే వాహనాలు స్పీడ్గా వెళ్తూ ఉంటాయి, ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కనుక మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ట్రాఫిక్ రూల్స్ను పాటించండి. ఆదిశంకర దగ్గర నుంచి చిలకూరు బైపాస్కి వచ్చి చిలకూరు జంక్షన్కి వచ్చి టౌన్లోకి ఎంటర్ కావచ్చు. దయచేసి రాంగ్ రూట్ని ఎవరు రావద్దని కోరుకుంటున్నాను. మేము పోలీస్ పరంగా 2 పికెట్లు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి హైవే ఎక్కే దగ్గర మినీ బైపాస్ అక్కడ ఒక పాయింట్, అదేవిధంగా ఆదిశంకర ఫ్లైఓవర్ దగ్గర ఒక పాయింట్ వేసి రాంగ్ రూట్లో రాకుండా వాహనదారులను ప్రివెంట్ చేస్తాం. మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టెల ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం రాత్రి వైభవంగా శ్రీ ఆంజనేయ స్వామివారి పల్లకి సేవ ప్రాకార ఉత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మేళ తాళాలతో వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ ప్రాకార ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి ప్రత్యేక పూజలలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రామచంద్ర 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 జై శ్రీరామ్ 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 అంజలి పుత్ర శ్రీ హనుమంత అంజలి పుత్ర శ్రీ హనుమంత శ్రీరామ బంటు హనుమంత శ్రీరామ బంటు జయ హనుమంత శ్రీరామ బంటు జయ హనుమంత నారాయణ నారాయణ రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయక
శ్రీరామ్ జై 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 శ్రీరామ్ మాసకృష్ణాయాం దశంయామంధవాసరే పూర్వా భాద్రప్రసూతాయ మంగళం శ్రీ హనుమతే నమామ్యహం శుభలా పవనసుత హనుమాన్ की जय भोले राम भंड हनुमान की తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం రాత్రి వైభవంగా ముత్యాలమ్మ తల్లి ఊంజల్ సేవ ప్రాకార ఉత్సవం నిర్వహించారు. ముత్యాలమ్మ అమ్మవారిని ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాలు నడుమ అమ్మవారి ప్రాకార ఉత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి ప్రత్యేక పూజలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. గూడూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారి వద్ద చిల్లకూరు మండలం తిమ్మన్నగారి పాలెం గ్రామానికి చెందిన ప్రవీణ అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో గాయపరిచారు. పోలీసులు యువకుడిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారి నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద చిల్లకూరు మండలం తిమ్మన్నగారి పాలెం గ్రామానికి చెందిన ప్రవీణ అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో గాయపరిచారు. అటువైపుగా వెళ్తున్న మొబైల్ పోలీస్ సిబ్బంది గాయపడిన యువకుడిని చూసి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ హుటాహుటిన యువకుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం యువకుడిని నెల్లూరుకు పంపించారు. ప్రవీణ్ పై దాడికి గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు.
అబ్బాయి రాస్తున్నాడు సార్ గోడ మీద పైపు కాదు అక్కడ తీరా పైపా బావా నమస్కారం సార్. ఈరోజు ఉదయం సుమారు 7:30 అప్పుడు నేషనల్ హైవే తెల్లకూరు జంక్షన్కి నెల్లూరు వైపు నుంచి వచ్చే రోడ్లో ఆ జంక్షన్కి సుమారు ఒక 75 మీటర్లు 100 మీటర్లు ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి అల్లం ప్రదీప్, వాళ్ళ నాన్నగారి పేరు లేటు భవాని, 29 సంవత్సరాల వ్యక్తి పొట్టలో స్టాబింగ్ చేసి అక్కడ ఉండటం జరిగింది. ఇమ్మీడియట్లీగా మా హైవే మొబైల్ ఆదిశంకర వైపు నుంచి వస్తూ అతను గమనించి పొట్టలో ఇట్లాగా చేపట్టుకొని నన్ను ఎవరో పొడిచెళ్ళారు అని అంటే ఇమ్మీడియట్గా గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ప్రాథమిక చికిత్స డాక్టర్స్ చేశారు. ఇమ్మీడియట్లీగా నెల్లూరు హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే ప్రజెంట్ అయితే అతను సెమీ అన్కాన్షియస్లో ఉన్నాడు, చెప్పలేకపోతున్నారు ఎవరు ఏందనేది. అతనిదైతే తిమ్మనగారిపాలెం గ్రామం, చిలకూరు మండలం. ఈ యొక్క అతను ఎవరు పొడిచారు, ఎందుకు పొడిచారు, కారణం ఏందనేది కూడా దర్యాప్తులో మేము మీకు తెలుస్తాం. ఆల్రెడీ మా యొక్క ఇన్వెస్టిగేషన్ టీం కూడా మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం. మీకు తెలిసిన వెంటనే మీకు